హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సింపుల్గా తెలంగాణ స్టైల్ బగారా రైస్ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను వ్లాగ్స్. ముందుగా గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. రెండు మిక్స్డ్గా యాడ్ చేసుకునండి, టేస్ట్ బాగుంటుంది. హోల్ బిర్యానీ దినుసులు వేసుకున్నానండి. అవి వేసుకొని కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకునండి. ఇవి మంచిగా వేగాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోనండి. అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోనండి. అది మంచిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఒక టమాటా యాడ్ చేసుకున్నాను. ఇలా టమాటా వేయడం వల్ల కొంచెం జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఇది మంచిగా వేగాలి. టమాటా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోనండి. ఇది వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోనండి. కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోనండి. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయండి. ఇలా కొత్తిమీర ముందే వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి టేస్ట్ బాగుంటుందండి. చూపిస్తున్నాను చూడండి. నేను ఆ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. చూడండి, మంచిగా వేగిపోయింది. ఇలా 2 గ్లాసుల బియ్యానికి నేను 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్నానండి. నేను 1.5 టీ స్పూన్ వేసాను. నేను ముందేం సాల్ట్ వేయలేదు, అందుకని ఇప్పుడు వేసుకున్నాను. ఒకసారి వాటర్ టేస్ట్ చెక్ చేసుకోనండి. కొంచెం ఉప్పగా అనిపించాలండి, అప్పుడు మాత్రమే రైస్కి పడుతుంది సాల్ట్ అనేది. చూడండి, ఇలా తెల్ల కాగుతున్నప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోనండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మంచిగా మిక్స్ చేసుకోనండి. మూత పెట్టి కుక్ చేయండి, తొందరగా కుక్ అవుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేయండి. చూడండి, నాకు 50-60% కుక్ అయిపోయింది. ఇంకొంచెం కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను నేను పైనుంచి. నెయ్యి కూడా వేసుకునండి. నెయ్యి ఫ్లేవర్ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ నెయ్యి లేకపోతే డాల్డాతో రీప్లేస్ చేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి పైన స్ప్రింకిల్ చేశానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇది కూడా ట్రై చేయండి మీరు ఈసారి చేసుకున్నప్పుడు. ఇలా వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేయండి. చూడండి, మూత తీసి చూశాను, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. పొడి పొడిగా వస్తూ చాలా బాగుంటుందండి. కొంచెం ఇలా చెమ్మగా ఉన్నప్పుడే తీసండి, ఆరిపోతే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, చల్లారిపోయిన తర్వాత పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఈసారి మీరు బగారా రైస్ చేసుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇంతసేపు చూసావు కదా మామ, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మరి.